నేను కొత్తపేటకి వస్తానండి షీ నీడ్స్కి. వచ్చినప్పుడల్లా శిరీష ఈ అమ్మాయి పేరు అసలు మాట్లాడుతూనే ఉంటుంది. జనరల్గానే నేనే ఎక్కువ మాట్లాడతానేమో అనుకుంటా, నాన్ స్టాప్ అనమాట, ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. అందుకేనేమో మీ ఆయన నైట్ షిఫ్ట్ వెళ్ళిపోయి నేను డే షిఫ్ట్ పంపిస్తాడు, ఇద్దరు ఒక దగ్గర ఉంటే భరించలేడు అంటే ఏమని చెప్తుంది? ఆయన నైట్ సంపాదిస్తున్నాడు, నేను డే సంపాదిస్తున్నాను. ఎందుకు? ఇంట్లో నుండి బయటికి రా, వాకిట్లో నించొని రోజు పొద్దున్నే బాగా చప్పట్లు కొట్టు పైనుండి పడతాయి. రోజు కొడుతున్నా, 1 రూపీ కూడా కాదా, ఇవాళ నుంచి నైట్ కూడా కొడతా. ఇదొకటి ఇట్లనే మాట్లాడుతుంది. ఏ టాపిక్ చెప్పినా సరే దానికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బట్ ఫుల్ సందడి అనమాట. అంటే మీలాగా మాట్లాడాలని నేర్చుకుంటున్నా మేడం. నువ్వు నేర్చుకుంటున్నావు అంటే ఇంకా పోనీ మీకు నేర్పిస్తా. వద్దులే, నాకు మైక్ పెడదాము, శిరీషతో మాట్లాడిద్దాం. మైక్ అంటే షాప్లో ఉన్నాడు. శిరీషకు మైక్ ఎందుకు? తను ఆల్రెడీ 2-3 మైకులు మింగింది మేడం, మైకులు వద్దు అని చెప్పి. అంటే బై సేఫ్టీ ఊరికే పెట్టుకోవాలంటే డిస్టర్బెన్స్ అని మింగేశా. కానీ మంచి కష్టపడతారు వీళ్ళందరూ నిజంగా. పొద్దునే 9-9:30 కల్లా బయటికి వచ్చేసి మళ్ళీ నైట్ 9:30-10 వరకు ఇంటికి వెళ్ళి ఇంట్లో అంత వంట చేసి పడుకొని మళ్ళీ పొద్దున్న లేసి అవన్నీ చేస్తుంది అనుకుంటున్నారా? సగం వీళ్ళ ఆయన సగం తిను చేస్తుంది. బట్ ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటారు కదా. పైసలు అండి, పైసలు. నేను అన్నాను కదా నైట్ నేను కూడా చప్పట్లు కొట్టేసి ఊరికే వచ్చి వీడియోలు చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా వీళ్ళతో అలా సరదాగా నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటా. మొత్తానికి మాకు కూడా వర్క్ ఏమంటారు స్ట్రెస్ అంతా పోతుంది, ఫ్రెష్ మైండ్ వస్తుంది మాకు. నీకు కమ్మలు బాగున్నాయి, తీసుకోండి. వద్దు, బాగున్నాయి, నీకే బాగున్నాయి. చలో అండి, బై బై.